పసిడి ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. గత కొంతకాలంగా నింగిని తాకిన ధరలు ఇప్పుడు నెమ్మదిగా దిగి వస్తున్నాయి. ఇటీవల రూ. 1,80,000 దాటిన బంగారం ధర ప్రస్తుతం రూ. 1,50,000 కిందకు దిగి వస్తుంది. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ పరిస్థితులు చక్కబడడంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. డాలర్ విలువ బలపడడం కూడా బంగారం ధరల పతనానికి కారణమవుతుంది. డాలర్ పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు బంగారం మీద నుంచి పెట్టుబడులను డాలర్ విలువ గల ఆస్తుల మీదకు తరలిస్తున్నారు. దీంతో బంగారం ధర ఒడిదుడుకులకు లోనవుతుంది. కాగా ఫిబ్రవరి 18 బుధవారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,54,200 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,41,350 పలుకుతోంది. ఇక వెండి ధర కూడా కేజీపై రూ. 5,000 తగ్గి రూ. 2,60,000గా కొనసాగుతుంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,350 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,41,500 పలుకుతుంది. ముంబై, కోల్కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,200 ఉంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,41,350 పలుకుతుంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,55,240 ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,42,300గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,200 ఉంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,41,350 పలుకుతుంది. కిలో వెండి ధర రూ. 2,60,000గా కొనసాగుతుంది. ఈ ధరలు పెరగచ్చు, తగ్గచ్చు. బంగారం కొనడానికి వెళ్లే ముందు ధరలు మరోసారి చెక్ చేసుకుని వెళ్తే మంచిది.